ప్రభువారికి, ఎటువంటి పాపాత్ములను రక్షించే యేసుక్రీస్తు ప్రభువారికి, ఎటువంటి వ్యాధిగ్రస్తులైన స్వస్థపరిచే యేసుక్రీస్తు ప్రభువారికి, పరలోక మోక్షించే యేసుక్రీస్తు ప్రభువారికి, ఓలో ప్రభు యేసు మెస్సియాకు. ప్రియమైన పట్టణస్థులకు యేసు ప్రభువారి శుభనామమున వందనములు చెల్లిస్తున్నామండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఒక మాట మీకు చదివి వినిపిస్తాను, దయచేసి వినండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి ఏర్పడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మళ్ళా చూస్తున్నానండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినారు అనేది ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే, సర్వలోకంలో ఉన్న వారందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైపోవడానికి వచ్చినారు. అందుకనే దేవుని యొక్క వాక్యములో ఈ మాట రాబడి ఉంది. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి ఏర్పబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు, మనము పాపాత్ములమై ఉన్నాం. జన్మ కర్మ పాపులం, పాపముతో పుట్టినాం, పాపాలు చేస్తా ఉన్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన సోదరులారా, సోదరులారా, మనమందరము పాపులమే అని ప్రతి వేదము కూడా చెప్తా ఉంది. అయితే ఈ పాపాలను బట్టి మనం ఎంతో అపవిత్రపరచబడ్డాం, దేవునికి దూరస్తులమైపోయాం. మనము పరలోకము మోక్షము చేరతామనే నమ్మకం లేకుండా మరణ భయము చేత ఈ భూమి మీద జీవిస్తా ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పాపాత్ముడైన మనుషుడు చేరాలంటే మనుషుడు కూడా పరిశుద్ధపరచబడాలి. మనుషుడు పరిశుద్ధపరచబడాలి అంటే మనిషిలో ఉన్న పాపాలన్నీ పోవాలి. మనిషిలో ఉన్న పాపాలన్నీ పోవాలంటే ఆ పాపాలని కడగబడాలి, ఆ పాపాలు క్షమించబడాలి, ఆ పాపాలు ప్రాయశ్చిత్తం అవ్వాలి. ఏది మార్గం? ఏ రీతిగా మనం ప్రాయశ్చిత్తం అవుతాం, ఏ రీతిగా పరిశుద్ధపరచబడతాం, ఏ రీతిగా మనము క్షమించబడి పరలోకానికి చేరతాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన వారులారా, మనము పరిశుద్ధపరచబడడానికి ఈ శరీరంతో చేసిన ప్రతి పాపానికి శిక్ష యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం మీద పడింది. అందుకనే యేసు ప్రభువారు మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తమైపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వారులారా, మనము ఎక్కడ చూచినా, ఏ గ్రంథములో చూచినా పాపానికి విరుగుడు, పాపానికి ప్రాయశ్చిత్తం కనబడదు. ఒక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మాత్రమే పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభు యేసుక్రీస్తు వారని సెలవు చేయబడిందండి. అయ్యా అమ్మ, ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నారు. తన శరీర ప్రాణాత్మలను ఆ కల్వరి శిలువలో మన కొరకు ఆయన అర్పించారు దేవునికి. మన యావత్తు పాపము యొక్క శిక్ష, ప్రతి వారి యొక్క ప్రతి పాపము యొక్క శిక్ష ఆ శరీరం మీద ఆయన అనుభవించారు అండి. అందుకనే ఆ ప్రభు వారి యొక్క గడ్డపు ప్రక్కలు పెరిగి వేసినారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినారు, ఆ యొక్క తల మీద పుండకిరీటి కొట్టినారు. శరీరం అంతా 39 కొరడాదములతో చేర్చబడింది. ఆయన బరువైన భారమైన సిలువను మోసారు. ఆయన చేతుల్లో మేకలు, కాళ్ళలో మేకు, ప్రక్కన బల్లెపోటు. ఈ శిక్ష అంతా ఆయన శరీరంలో పొందారు. ఆయన కాచిన రక్తం ప్రతి పాపుని మనకి అరిపరుస్తుంది. అప్పుడే మనకి శాంతి ఏర్పడుతుంది. పాప క్షమాపణ లేకుండా పవిత్రత, పరిశుద్ధత రాదండి. కాబట్టి మన పాపాలు క్షమించబడాలంటే మనము ఏమి చేయక్కర్లేదు, ఏ దానాలు ధర్మాలు చేయనవసరం లేదు. మనం చేయాల్సినంత ఒకటే. ఆయన చెప్పారు, మీ పాపను మీరు ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదీనవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం కడిగిపోతున్నా చేయను. యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి మన పవిత్రులుగా చేస్తుంది. ప్రియమైన వారులారా, మనం చేయాల్సింది ఏమిటంటే, యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించండి. నా పాపల కొరకు మీరు కలవరిలో ప్రాణం పెట్టారు, నా కొరకు ప్రాయశ్చిత్తమైపోయారు. మీ శరీరం అంతా కూడా మరి ఎంతగానో మరి హింసింపబడింది, మీ శరీరం గాయపరచబడింది, నలుకొట్టబడింది మీ శరీరం. ప్రభువా, నన్ను క్షమించు, నా పాపను క్షమించు, నన్ను పరిశుద్ధపరచండి అని చిన్న ప్రార్థన చేసినప్పుడు మనం ఎంతో శాంతి పొందుతాం, పరిశుద్ధ పొందుతాం. తద్వారా దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం. దేవుడు పరిశుద్ధులైన ప్రకారం మనం పరిశుద్ధులం అయితేనే దైవ రాజ్యానికి మనం వెళ్ళగలం. కావున నేడే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడుదురు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమించిన గొప్ప దేవ, మీ మహోన్నతమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా.
ఈ సాయంకాల సమయంలో ప్రభా శాలయం ద్వారా ప్రభా నీ రక్షణ రాజసువార్తను ప్రకటించడానికి మీరు అనుగ్రహించిన కృపకై వందనములు. ఇంతవరకు తోడుగా నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి మీ దాసుని ద్వారా ఎత్తబడినటువంటి వాక్యము ప్రభా ఎవరైతే వింటూ వచ్చినారో వారికి ఆ హృదయంలో నీరు కట్టి పల్లెంపచేయండి. మంచి నేలను ఎత్తబడినటువంటి ఇత్తనము 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించినట్లుగా తగిన సమయంలో వారి ప్రభా మరి సన్నిధికి వచ్చి ప్రభా నేను సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభా వారు వారి కుటుంబాలు ప్రభా నీ రక్షణ మార్గంలో నడిపించబడటానికి మీరే సహాయం చేయమని ముందుకు వెళ్తాం మాతో ఉండమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వినయంతో బతిమాలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.